తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి మరొక కవితా ఉద్యమం చేతనావర్తం. చేతనావర్తం కవులు వరంగల్ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు. వీరిలో కోవెల సంపత్ కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, వేమూరి నరసింహారెడ్డి, పేర్వారం జగన్నాథం అను కవులు చేతనావర్తం పేరుతో ఒక సంపుటిని, కవితా సంపుటిని వెలువరించడం జరిగింది. చేతనావర్తం కవితా సంపుటిని వెలువరించారు. ఈ చేతనావర్తం కవుల యొక్క కవిత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, గతించినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, గతంలో ఉన్నటువంటి అనుభవాలని ఆధారంగా చేసుకొని, వర్తమాన విషవలయాల్ని ఛేదించుకొని, భవిష్యత్ ఆశాంచలాల వైపుకు చేతులు చాచడమే చేతనావర్తం కవిత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అని అంటారు వీళ్ళు. అంటే గతాన్ని మర్చిపోవద్దు, వర్తమానంలో ఉన్న సమస్యల్ని ఏగరు పెట్టాల్సిందే. అటు గతం, ఇటు వర్తమానం, తర్వాత భవిష్యత్తులో మనం ఏ విధంగా నడుచుకోవాలి, భవిష్యత్తు వైపు మనం ఏ విధంగా పురోగమించాలి అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని తమ రచనల ద్వారా అందించినటువంటి కవులు చేతనావర్తం కవులు. ఈ చేతనావర్తం కవుల్లో కోవెల సంపత్ కుమారాచార్య కావచ్చు, సంపత్ కుమారాచార్య, అదేవిధంగా సుప్రసన్నాచార్య, వేమూరి నరసింహారెడ్డి, పేర్వారం జగన్నాథం, వీరు నలుగురు చేతనావర్తం కవులుగా ప్రసిద్ధిగాంచిన వారు. వీరిలో కోవెల సంపత్ కుమారాచార్య రచించినటువంటి రచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి సుప్రసన్నాచార్యులతో కలిసి హృద్గీత, ఆనందలహరి, మన కవులు పండితులు, ఆంజనేయాయనం అనేటువంటి ఒక శతకాన్ని కూడా రాయడం జరిగింది సంపత్ కుమారాచార్య. మరొకసారి సుప్రసన్నాచార్యులతో కలిసి హృద్గీత, ఆనందలహరి, అపర్ణ, మన కవులు పండితులు, ఆంజనేయాయనం అనేటువంటి ఒక శతకమును కూడా రాశారు కోవెల సంపత్ కుమారాచార్య. వీరు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఆచార్యులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినటువంటి వారు. అదేవిధంగా కోవెల సుప్రసన్నాచార్య, వీరు కూడా చేతనావర్తం కవితా సంపుటితో పాటు మరికొన్ని రచనలను వెలువరించారు. వీరు రచించిన రచనల్లో సాహిత్య వివేచన, భావుక సీమ, సాహిత్య వివేచన, భావుక సీమ, అగ్నిగర్భ, కన్నీటి కొలను ముఖ్యమైనటువంటివి. మరొకసారి సాహిత్య వివేచన, భావుక సీమ, అగ్నిగర్భ, కన్నీటి కొలను అనేటువంటివి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. వీరు రాసినటువంటి సాహిత్య వివేచనకు 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించిన కోవెల సుప్రసన్నాచార్య రచన ఏది? సాహిత్య వివేచన. ఎప్పుడు బహుమతి లభించింది అంటే 1971లో లభించింది. చేతనావర్తం కవుల్లో మరొక ముఖ్యమైనటువంటి కవి పేర్వారం జగన్నాథం. వీరు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా, తెలుగు శాఖ అధ్యక్షులుగా, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినవారు పేర్వారం జగన్నాథం గారు. చేతనావర్తం కవితా సంపుటితో పాటు వీరు సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడ పురాణం, మోర్దోపు దున్న అనేటువంటి కవితా సంపుటాలని వెలువరించడం జరిగింది. మరొకసారి పేర్వారం జగన్నాథం రచనలు సాగర సంగీతం, వృషభ పురాణం,
గరుడ పురాణం, మోర్దోపు దున్న అనేటువంటి రచనలు. వీరి రచనల్లో వ్యంగ్యం కనబడుతుంది. వ్యంగ్యంతో పాటు కొంత హాస్యం కూడా, సునిశ్చితమైనటువంటి హాస్యం కూడా కనబడుతుంది పేర్వారం జగన్నాథం గారి రచనల్లో. అదేవిధంగా వేమూరి నరసింహారెడ్డి ప్రత్యేకంగా వేరే రచనలు ఏమీ వెలువరించకపోయినప్పటికీ చేతనావర్తం కవుల్లో ఒకరుగా చేతనావర్తం కవితా సంపుటిని మాత్రం వెలువరించడం జరిగింది. అందులో కొన్ని రచనలు కూడా వీరివి ఉన్నాయి. ఈ విధంగా తెలుగు సాహిత్యములు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవులే చేతనావర్తం కవులుగా ప్రసిద్ధిగాంచారు. ఈ నలుగురు కూడా వరంగల్లు ప్రాంతానికి చెందినవారు. ఎవరు వారు? ఆ చేతనావర్తం కవులు ఎవరు? వారే కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, పేర్వారం జగన్నాథం, వేమూరి నరసింహారెడ్డి. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో మరొక ఉద్యమం, కవితా ఉద్యమం వెలువడింది. అదే విపశ్యన కవితా ఉద్యమం. విపశ్యన కవులుగా ప్రసిద్ధిగాంచినటువంటి వారు గుంటూరు యేసుపాదం, గుడిహాలం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ఈ ముగ్గురులో సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవి. అంటే విపశ్యన కవుల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ కవి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాయడం కాకుండా చక్కని పరిశోధనాయుతమైనటువంటి గ్రంథాలను కూడా వెలువరించినటువంటి వారు. తెలంగాణ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని వెలువరించినటువంటి వారు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు. తోవ ఎక్కడ అనేటువంటి కవితా సంపుటికి సంపాదకత్వం వహించిన వారు. అదేవిధంగా దాలి అనేటువంటి దీర్ఘ కవితను వెలువరించినటువంటి వారు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు. ప్రాచీన కవుల రచనలను ఒక సంపుటిగా తీసుకొస్తూ ముంగిలి అనేటువంటి కవితా సంపుటిని, అదేవిధంగా ఆధునిక కవితా సంపుటిని మత్తడి అనే పేరుతో వెలువరించిన వారు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారిని సత్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం ఇచ్చి గౌరవించడం జరిగింది డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారిని. ఇలా విపశ్యన కవుల్లో ఒకరుగా ప్రసిద్ధిగాంచిన వారు. శ్రీకాకుళంలో శ్రీకాకుళ సాహితీని ఏర్పాటు చేయడం కాకుండా నల్లగొండలో నీలగిరి సాహితీని ఏర్పాటు చేసి అనేకమైన అస్తిత్వ ఉద్యమాలు రావడానికి ప్రధాన కారకులైన వారు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ముఖ్యంగా దళిత బహుజన ఉద్యమం కావచ్చు, ముస్లిం మైనార్టీ వాదం కావచ్చు, ఇలాంటి వాదాలు రావడానికి ప్రధాన కారకులైన వారు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఉద్యమం దళిత కవితా ఉద్యమం. ఇవన్నీ కూడా ఈ అభ్యుదయ కవిత్వ ఉద్యమం అన్నా, దిగంబర కవితా ఉద్యమం అన్నా, చేతనావర్తం అన్నా, విపశ్యన కవితా ఉద్యమం అన్నా, ఇవన్నీ ఒక్కొక్క ఆశయంతో వచ్చినటువంటి ఉద్యమాలు. ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిరుచులకు అనుగుణంగా, అప్పటి సామాజిక అవసరాలకు అనుగుణంగా వచ్చినటువంటి ఉద్యమాలు. ఒక పరిమితమైనటువంటి స్థాయిలో వచ్చినటువంటి ఉద్యమాలు. అయితే ఈ ఉద్యమాల వెనుక ఉన్నదంతా కూడా మానవతావాదమే కనబడుతుంది. ఇవన్నీ, ఈ అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా ఒక నది పైన తరలిపోయేటువంటి అలల్లాంటివి అనుకున్నప్పుడు, నదీ తరంగాల్లాంటివి అనుకున్నప్పుడు, ఆ అలలకు సమాంతరంగా కిందుగా ప్రవహించేటువంటి జలము లాంటిదే, నదీ జలం వంటిదే మానవతావాదం. ఎక్కడైనా సరే, ఏ ఇజములోనైనా సరే
అది ఏ కవితా ఉద్యమమైనా సరే దానికి అంతర్గతంగా కనిపించేటువంటిది ఏంటంటే మానవతావాదం. మానవతావాదం అనేది ఒక ప్రధానంగా ఒక అంతఃసూత్రంగా పూలదండలో పూల లాంటివి అస్తిత్వ ఉద్యమాలైతే ఆ పూలన్నీ ఒక దండగా ఉండడానికి ప్రధాన కారకమైనటువంటి దారం లాంటిది మానవతావాదం. ఈ మానవతావాదం అంతఃసూత్రంగా ఉండి అనేకమైన ఉద్యమాలు రావడం జరిగింది తెలుగు సాహిత్యంలో. అందులో భాగంగా వచ్చినటువంటిదే దళిత కవిత్వం కూడా. ముఖ్యంగా ఇన్ని ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా అభ్యుదయ కవితా ఉద్యమం, దిగంబర కవితా ఉద్యమం, విప్లవ కవితా ఉద్యమం, చేతనావర్తమన విపశ్యన కవితా ఉద్యమం, ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా దళితులు వెనకబడే ఉన్నారు. ఈ అంటరానితనం అనేది పోవడం లేదు. ఆ వివక్ష అనేది ఆ విధంగానే ఉండిపోయింది. కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు ఈ వివక్ష, ఎన్నాళ్ళు ఈ అంటరానితనం, ఎన్నాళ్ళు ఈ విధంగా పంచములని, దళితులని, అంటరాని వారని, హరిజనులు అని ఒక ప్రత్యేక తెగగా, ప్రత్యేక సమూహంగా, ప్రత్యేక గుంపుగా మమ్మల్ని సమాజం నుండి వెలివేస్తారు, సమాజం నుండి దూరంగా ఉంచుతారు. దళితులపై జరిగేటువంటి అత్యాచారాలు కావచ్చు, హత్యాకాండలు కావచ్చు, ఒక కారంచేడు, ఒక చుండూరు లాంటి సంఘటనలు, ఈ నేపథ్యంలో దళిత ఉద్యమం అనేది రావడం జరిగింది. ముందుగా తెలంగాణ ప్రాంతంలో దళితుల్ని చైతన్యపరుస్తూ 1906లోనే జగన్ మిత్ర మండలిని స్థాపించిన వాడు భాగ్యరెడ్డి వర్మ. దళితుల చైతన్యం కోసం, దళితుల్ని ఇతర మానవులతో సమానంగా లేదా ఇతర వర్గాలతో సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఆది ఆంధ్రులుగా, ఆది హిందువులుగా దళితుల్ని పరిగణించాలని భాగ్యరెడ్డి వర్మ ఎంతగానో ప్రయత్నం చేశారు. దళిత స్పృహ కలిగినటువంటి ఒక సంఘ సంస్కర్తగా ప్రసిద్ధిగాంచిన వారు భాగ్యరెడ్డి వర్మ. తెలంగాణలో తొలి దళిత కవి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎవరైనా దున్నా ఇద్దాసు. దున్నా ఇద్దాసు అనేకమైన తత్వాలని ఔపోసన పట్టి, బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాల్ని, ఈశ్వరమ్మ తత్వాలని ఔపోసన పట్టి చాలా అద్భుతమైనటువంటి తత్వాల్ని ఒక దళితుడుగా జన్మించినప్పటికీ కూడా వేదాలలో చెప్పబడినటువంటి, ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి సారాంశాన్ని ఔపోసన పట్టి దళితులకు, బహుజనులకు, సామాన్య మధ్యతరగతి వర్గాల వారందరికీ కూడా ఆ వేద సారాన్ని అందుబాటులోకి తెచ్చినవాడు దున్నా ఇద్దాసు. తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. తెలుగు సాహిత్యంలో తొలి దళిత కవి అంటే మనం దున్నా ఇద్దాసు అని చెప్పుకోవాలి. అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ వెట్టి మాదిగా అనేటువంటి కథను రాసి ఆయన మొట్టమొదటి తొలి దళిత కథా రచయితగా ప్రసిద్ధిగాంచారు భాగ్యరెడ్డి వర్మ. ఇలా తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కవులు దళిత స్పృహను కలిగిస్తూ, దళితుల్లో చైతన్యాన్ని పెంపొందింపజేస్తూ ఈ అగ్రవర్ణాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి, చైతన్యవంతులు కండి, వారి దురహంకారాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక మేకల్లాగా ఉండవద్దు, మీరు కూడా తిరగబడండి, ఒక పులుల్లాగా, ఒక సింహాల్లాగా తిరగబడండి. సామాన్యులు ఎప్పుడైనా సరే పెత్తందారులు కావచ్చు, దొరలు కావచ్చు, సామాన్యుల్ని మాత్రమే బలి చేస్తారు. ఒక గొర్రెల్ని, మేకల్ని మాత్రమే బలిస్తారు తప్ప పులుల్ని బలివ్వరు అని అంబేద్కర్ చెప్పినట్లుగానే ఈ దళిత కవులు కూడా మనం ఒక మేకల్లాగా, ఒక గొర్రెల్లాగా ఉండొద్దు, పులుల్లాగా, సింహాల్లాగా తిరగబడాలి అని చైతన్యం కలిగించినటువంటి కవులు దళిత కవులు, రచయితలు. ఇలాంటి రచనలు చేసినటువంటి దళిత కవుల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ కవులు భాగ్యరెడ్డి వర్మ, బోయ జంగయ్య, బిఎస్ రాములు, కాలువ మల్లయ్య, వేముల ఎల్లయ్య, భూతముత్యాలు,
కదిరె కృష్ణ, జాజుల గౌరీ, మాస్టార్జీ, సతీష్ చందర్, ఇలా చాలామంది కవులు దళిత స్పృహను కలిగిస్తూ ముందుగా తాము దళిత స్పృహను కలిగి ఉండి, వీళ్ళందరూ కూడా ఒట్టిగా రాయలేదు కవిత్వం, ముందు తాము దళిత స్పృహను కలిగి ఉండి అంబేద్కర్ భావజాలాన్ని, అదేవిధంగా జ్యోతిబా పూలే భావజాలాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆ దళిత స్పృహను వంట పట్టించుకొని అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసిన వారు, దళిత స్పృహను కలిగించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. వీరిలో ముఖ్యంగా ఇంతకుముందే భాగ్యరెడ్డి వర్మ గురించి చెప్పుకున్నాం. ఆయన దళిత స్పృహను కలిగించడం కోసం ఎంతగా ఏ విధంగా ప్రయత్నం చేశారు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగ్గ కవి బోయ జంగయ్య, నల్లగొండ జిల్లాకు చెందినటువంటి చౌటుప్పల్ సమీపంలోని పంతంగి గ్రామంలో జన్మించి నల్లగొండలో స్థిరపడి ఇటీవలే మరణించినటువంటి బోయ జంగయ్య దళిత స్పృహతో అనేకమైన రచనలు చేశారు. వీరి రచనల్లో ముఖ్యమైనటువంటివి జాతర, జగడం అనే నవలలు, జాతర, జగడం అను నవలలు, అదేవిధంగా గొర్రెలు, హెచ్చరిక, దున్న అనేటువంటి కథా సంపుటాలని వెలువరించడం జరిగింది. పావురాలు అనే కవితా సంపుటిని కూడా వెలువరించడం జరిగింది. పిల్లల కోసం కూడా చాలా కథలు రాశారు బోయ జంగయ్య. వీరు రాసినటువంటి జాతర నవలకు ఉత్తమ నవల పురస్కారం లభించింది. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని కూడా వీరు అందుకున్నారు. అదేవిధంగా హెచ్చరిక కథా సంపుటికి శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించింది. శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించినటువంటి బోయ జంగయ్య రచన ఏది అన్నప్పుడు హెచ్చరిక కథా సంపుటికి శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించింది. బోయ జంగయ్య రచించినటువంటి కవితా సంపుటి పావురాలు. బోయ జంగయ్య అనగానే మనం గుర్తుకొచ్చే నవల జాతర, కథా సంపుటి హెచ్చరిక, కవితా సంపుటి పావురాలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి రచనలు, దళిత స్పృహతో రాసినటువంటి రచనలు. తెలంగాణ మాండలికంలో ప్రజల భాషలో, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నల్లగొండ ప్రాంతంలో ప్రజలు మాట్లాడేటువంటి భాషలో ఈయన రాసినటువంటి నవలలు కావచ్చు, కథలు కావచ్చు, కవితలు కావచ్చు, ఈ భాషలోనే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దళిత కవుల్లో చెప్పుకోదగ్గ మరొక రచయిత కవి వేముల ఎల్లయ్య. వేముల ఎల్లయ్య నల్లగొండ జిల్లాకు చెందినవాడు. ఈయన రచించినటువంటి నవలలు రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఒకటి కక్క, రెండవది సిద్ధి అనేటువంటి నవలలు. కక్క అనేటువంటి నవల పూర్తిగా ప్రజల భాషలో, దళిత భాషలో రాయబడినటువంటి, పూర్తిగా దళిత భాషలో, దళితుల భాషలో రాయబడినటువంటి తొలి నవల అని చెప్పుకోవచ్చు కక్కను. కక్క నవల రచయిత దళిత భాషలో, సమగ్రంగా దళిత భాషలో, దళితుల భాషలో రాయబడినటువంటి తొలి నవల ఏది అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ మాండలికం వేరు, దళిత భాష వేరు. దళితుల భాషకు తెలంగాణ భాషకు చాలా తేడా ఉంటుంది. పూర్తిగా నిరక్షరాస్యులైనటువంటి, ఏమాత్రం చదువు రానటువంటి దళితులు మాట్లాడేటువంటి భాషలో వేముల ఎల్లయ్య కక్క అనే నవలను రాయడం జరిగింది. అదేవిధంగా సిద్ధి అనేటువంటి నవలను కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత భూతముత్యాలు రచించినటువంటి నవలలు ముఖ్యంగా మాలల యొక్క జీవితాన్ని, మాలల దయనీయమైన జీవితాన్ని, మాలలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యల్ని, సమాజంలో మాలలు కూడా ఏ విధంగా వివక్షకు గురవుతున్నారు అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ భూతముత్యాలు అద్భుతమైన రచనలు
చేయడం జరుగుతుంది. వారు రాసినటువంటి నవలల్లో సూర, పురుడు, మొగిలి అనేటువంటి నవలలు ముఖ్యమైనవి. భూతముత్యాలు రచించిన నవలల్లో సూర, పురుడు, మొగిలి. ఇటీవలే మొగిలి అనే నవల ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వీరు రచించినటువంటి దళిత కవితా సంపుటి దుగిలి, అదేవిధంగా కథా సంపుటి బేగరి కథలు. బేగరి కథలు రచయిత ఎవరు అన్నప్పుడు భూతముత్యాలు అని చెప్పుకోవాలి. అదేవిధంగా సూర, పురుడు, మొగిలి అను నవలల రచయిత భూతముత్యాలు. దుగిలి అనేటువంటి కవితా సంపుటి రచయిత ఎవరు అన్నప్పుడు భూతముత్యాలు అని చెప్పుకోవాలి. అదేవిధంగా దళిత కవుల్లో చెప్పుకోదగ్గ కవులు జాతశ్రీ. ఈయన రచించినటువంటి నవల బలి పశువు అనే నవల. బలి పశువు నవలను రచించినటువంటి వాడు జాతశ్రీ. కదిరి కృష్ణ రచించినటువంటి నవల వెదురు పొదలు. అనిచెట్టి రచించినటువంటి రచన మట్టి బంధం. మట్టి బంధం అనేటువంటి రచన అనిచెట్టి రాయడం జరిగింది. అదేవిధంగా జాజుల గౌరి రచించినటువంటి కథా సంపుటి మన్ను బువ్వ. మన్ను బువ్వ కథా సంపుటిని రచించినటువంటి రచయిత్రి ఎవరు అంటే జాజుల గౌరి. దళిత స్పృహతో రచించినటువంటి రచన కథా సంపుటి మన్నుబువ్వ. ఈ మన్నుబువ్వ కథా సంపుటి రచయిత్రి ఎవరంటే జాజుల గౌరి. జాజుల గౌరి రచించినటువంటి కథా సంపుటి ఏది? మన్నుబువ్వ. అంతేకాకుండా ఈమె 2 నవలలు కూడా రాయడం జరిగింది. అవే మన్ను బిడ్డ వాయినం. మన్ను బిడ్డ వాయినం. మన్ను బువ్వ కథా సంపుటి, మన్ను బిడ్డ నవల. చూడండి ఇక్కడ మన్ను మన్ను 2 మన్ను మన్ను పదంతో మొదలవుతాయి. మన్ను బువ్వ అనేదేమో కథా సంపుటి, మన్ను బిడ్డ నవల. మరొక నవల వాయినం. జాజుల గౌరి రచించినటువంటి నవలలు ఒకటి మన్ను బిడ్డ, రెండవది వాయినం. అదేవిధంగా డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి సంపాదకత్వంలో వచ్చినటువంటి బహువచనం కవితా సంపుటి కూడా దళిత బహుజనుల దృష్టిలో ఉంచుకొని దళిత బహుజనులను చైతన్య పరచాలనే ఉద్దేశంతో వెలువరించినటువంటి కవితా సంపుటి బహువచనం. ఈ విధంగా దళిత స్పృహతో దళితులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతం నుండి పలువురు కవులు, రచయితలు రచనలని వెలువరించారు. దళిత కవితా ఉద్యమం అనంతరం వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాల్లో ముఖ్యంగా స్త్రీవాదం కూడా వచ్చింది. ముఖ్యంగా స్త్రీలు కూడా అనగబడుతున్నారు, అణచతొక్కబడుతున్నారు. పురుషాధిపత్య సమాజంలో స్త్రీలు కూడా వెనకబాటుకు గురవుతున్నారు. ఎంతసేపు స్త్రీని వంటింటికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. స్త్రీని బయటికి రానివ్వడం లేదు. స్త్రీ కూడా మరి పురుషునిలో సగభాగం అనేటువంటి భావన, ఆకాశంలో సగం స్త్రీ అనేటువంటి భావనను వెలయింపజేస్తూ స్త్రీలను చైతన్యపరుస్తూ స్త్రీవాద దృక్పథంతో కూడా అనేకమైన రచనలు వచ్చాయి తెలంగాణ ప్రాంతంలో. ఇలా స్త్రీవాద దృక్పథంతో రచనలు చేసినటువంటి వారిలో ముఖ్యంగా రంగనాయకమ్మ, ముదిగంటి సుజాతారెడ్డి, అదేవిధంగా గోగు శ్యామల, మైనార్టీ స్త్రీవాద దృక్పథంతో రచన చేసినటువంటి షాజహానా, యాస్మిన్ బేగం, ఎంఎస్ బేగం, ఇలా స్త్రీలు అటు స్త్రీవాదం, ముస్లిం మైనార్టీ స్త్రీవాద దృక్పథంతో రచనల్ని
చేయడం జరిగింది. రంగనాయకమ్మ మొట్టమొదట 1978లో జానకి విముక్తి అనేటువంటి నవలను రాయడం జరిగింది. స్త్రీని విముక్తిపరచాలనే ఉద్దేశంతో, స్త్రీని చైతన్యపరచాలనే ఉద్దేశంతో జానకి విముక్తి అనే నవల 1978లో రాయడం జరిగింది రంగనాయకమ్మ. తెలుగు సాహిత్యంలో తొలి స్త్రీవాద నవల అని చెప్పుకోవచ్చు ముప్పాల రంగనాయకమ్మ రాసినటువంటి జానకి విముక్తి అనేటువంటి నవల. తర్వాత ఆకాశంలో విభజన రేఖలు లేవు అని ముదిగంటి సుజాతారెడ్డి రాసినటువంటి నవల కూడా స్త్రీవాద దృక్పథంతో రాసినటువంటి నవల. ఆకాశంలో విభజన రేఖలు లేవు అనేటువంటి నవలను రాయడం జరిగింది ముదిగంటి సుజాతారెడ్డి. తర్వాత ఆమె అడవిని జయించింది అనేటువంటి నవలను గీతాంజలి రాయడం జరిగింది. తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి విసుర్రాయి కథల సంపుటిని వెలువరించడం జరిగింది ముదిగంటి సుజాతారెడ్డి. తర్వాత దళిత స్త్రీవాదంతో వెలువడినటువంటి రచనల సంపుటి నల్లపొద్దు పలువురు దళిత స్త్రీలు రచించినటువంటి రచనలను ఒక సంపుటిగా తీసుకొస్తూ దానికి నల్లపొద్దు అనే పేరు పెట్టి నల్లపొద్దు అనే పేరుతో ఈ దళిత స్త్రీవాద రచన సంపుటిని గోగు శ్యామల వెలువరించడం జరిగింది. ఇది దళిత స్త్రీవాద రచయిత్రులు రాసినటువంటి సంపుటి. దీనికి సంపాదకత్వం వహించింది ఎవరంటే గోగు శ్యామల. ఈ సంపుటి పేరు నల్లపొద్దు. తదనంతరము మైనార్టీ స్త్రీవాద దృక్పథంతో రచన చేసినటువంటి షాజహానా కావచ్చు, యాస్మిన్ బేగం కావచ్చు, ఎంఎస్ బేగం కావచ్చు, వీళ్ళందరూ కూడా రాసినటువంటి రచనలు ఎంతగానో ప్రసిద్ధిగాంచాయి. షాజహానా కాళీ దునియా కవితలో ఆమె ఈ విధంగా ఒక పురుషాధిపత్య సమాజాన్ని ధిక్కరిస్తూ ఎప్పటికైనా పురుషుడు స్త్రీ పైన ఆధారపడి ఉండదగిన వాడే, స్త్రీ లేకపోతే పురుషుడు లేడే అనేటువంటి భావనను వ్యక్తీకరిస్తూ ఆమె ఎప్పటికైనా ఈ పురుషుడు అంటే ఇక్కడ పురుషుడు అనే కాదు, ఇక్కడ మొత్తం ప్రపంచమంతా ఎప్పటికైనా నా రొమ్ము తాగుతున్న బిడ్డే, ఈ ప్రపంచమంతా ఎప్పటికైనా నా రొమ్ము తాగుతున్న బిడ్డే అని ఇక్కడ ముఖ్యంగా పురుషాధిపత్య భావజాలాన్ని ధిక్కరిస్తూ పురుషుడు నేను అది ఇది అని ఒక ఆధిపత్య దురహంకార భావజాలంతో మిడిసిపడుతూ ఉంటాడు. కానీ ఒక స్త్రీకి బిడ్డయే, స్త్రీ చనుబాలు దాగి పెరిగినటువంటి వాడే అనేటువంటి భావాన్ని వ్యక్తీకరించడం ముఖ్యంగా స్త్రీవాద కవులైన రచయితలైన పురుషునితో పాటు స్త్రీ కూడా సమానమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా పురుషునితో పాటు స్త్రీని కూడా సమానంగా భావించాలి అని, ఇక్కడ పురుషుడు పుడితే మగపిల్లవాడు పుడితే ప్లస్ అనే భావనను, ఆడపిల్ల పుడితే మైనస్ అనే భావనను పూర్తిగా తొలగించుకోవాలని, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమైన భావాన్ని తమ రచనల ద్వారా వ్యక్తీకరించిన వారు స్త్రీవాద కవులు, రచయిత్రులు. ఆ తర్వాత ముస్లిం మైనారిటీ వాదం తెలుగు సాహిత్యంలో వచ్చింది. ఎప్పుడైతే బాబరీ మసీద్ విధ్వంసానికి గురైందో, గుజరాతులో అనేకమైన అల్లర్లు చెలరేగాయో, ముస్లిం మైనారిటీలపైన అత్యాచారాలు జరిగాయో, ఈ దేశంలో ముస్లింలకు ఉనికి లేదు అనేటువంటి భావన, ఒక అభద్రతా భావన కలిగినటువంటి సందర్భంలో ముస్లింల్ని చైతన్యపరుస్తూ ముస్లిం మైనారిటీ వాదంతో తెలంగాణ ప్రాంతంలో మొత్తం తెలుగు ప్రాంతాల్లో ముస్లిం వాద స్పృహను కలిగిస్తూ తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇక్కడి కవులు, రచయితలు రచనలు చేయడం జరిగింది. ఆ విధంగా రచనలు చేసినటువంటి ముస్లిం వాద కవులు, రచయితల్లో ముఖ్యులు అఫ్సర్,
అలీ, స్కైబాబా, యాకూబ్, కాదర్ మొహిద్దీన్, షాజహానా, దిలావర్, సలీం మొదలగు వారు. వీరంతా ముస్లిం వాదాన్ని తమ కవిత్వం ద్వారా, తమ రచనల ద్వారా ప్రచారం చేయడం జరిగింది. సలీం రచించినటువంటి వెండి మేఘం తెలుగు సాహిత్యంలో తొలి నవల అని చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్యంలో తొలి ముస్లింవాద నవల, తెలుగు సాహిత్యంలో తొలి ముస్లింవాద నవల ఏది అన్నప్పుడు వెండి మేఘం. ఈ వెండి మేఘం నవల రచయిత ఎవరు అన్నప్పుడు సలీం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో వెలువడిన మొదటి ముస్లింవాద కవితా సంకలనం, తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి మొట్టమొదటి ముస్లింవాద కవితా సంకలనం ఏది అంటే జల్జల. ఈ జల్జల కవితా సంకలనం సంపాదకుడు స్కైబాబా. జల్జల కవితా సంకలనం సంపాదకుడు స్కైబాబా. తొలి ముస్లింవాద కవితా సంకలనం, తెలంగాణ ప్రాంతంలో వెలువడినటువంటి తొలి ముస్లింవాద కవితా సంకలనం ఏది? జల్జల. జల్జల అనగా అర్థం భూకంపం. జల్జల అనగా అర్థం ఏంటి? భూకంపం. ఈ జల్జల కవితా సంకలనానికి సంపాదకుడుగా వ్యవహరించినవాడు స్కైబాబా. అదేవిధంగా ఈ ముస్లింవాద స్పృహతో ఇంకా అనేకమైన రచనలు చేసినటువంటి వారు ఉన్నారు. షాజహానా కావచ్చు, అదేవిధంగా అలీ కావచ్చు, యాస్మిన్ బేగం కావచ్చు, వీళ్ళందరూ కూడా ముస్లింవాద స్పృహతో రచనలు చేసిన వారే. స్కైబాబా సంపాదకత్వంలో వచ్చినటువంటి మరొక కథా సంకలనం, కవితా సంకలనం జల్జల అయితే కథా సంకలనం వతన్. కథా సంకలనం పేరు వతన్. వతన్ అను కథా సంకలనం ఏ వాదమునకు సంబంధించినది, ఏ అస్తిత్వ ఉద్యమానికి సంబంధించినది అని అడిగే అవకాశం లేకపోలేదు. ఇది ముస్లిం మైనార్టీ వాదానికి సంబంధించిన కథా సంకలనం ఏది అన్నప్పుడు వతన్. వతన్ కథా సంకలనానికి సంపాదకత్వం వహించిన వాడు స్కైబాబా. ముస్లిం మైనార్టీ వాదం కలిగినటువంటి అలాంటి స్పృహను కలిగిస్తున్నటువంటి రచనల్లో ముఖ్యంగా జల్జల, వతన్, అదేవిధంగా వెండి మేఘం, ఇలా అనేకమైన రచనలు ఇవాళ ముస్లిం సమాజాన్ని చైతన్యపరుస్తున్నాయి. అదే స్పృహతో పలువురు కవులు, కవయిత్రులు, రచయితలు రచనలు చేస్తూ ఉన్నారు. తొలి ముస్లింవాద కవితా సంకలనం ఏది? తెలంగాణ ప్రాంతంలో వెలువడినటువంటి తొలి ముస్లింవాద కవితా సంకలనం ఏది అన్నప్పుడు జల్జల. తొలి కథా సంకలనం ఏది అన్నప్పుడు వతన్. జల్జల కవితా సంకలనానికి సంపాదకత్వం వహించిన వాడు స్కైబాబా. వతన్ కథా సంకలనానికి సంపాదకత్వం వహించిన వాడు కూడా స్కైబాబా అనేటువంటి విషయాల్ని గుర్తుంచుకోవాలి. తర్వాత తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం. ఒక ప్రాంతం వెనుకబాటు గురైనప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఒక వర్గం లేదా ఒక సమాజం, వెలివేయబడిన సమాజం లేదా ఒక జాతి, ఇలా ఒక వర్గము లేదా ఒక జాతి వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారి హక్కులను కోరుతూ వారి హక్కులను సాధించడం కోసం వారిని చైతన్యపరుస్తూ అనేకమైన రచనలు రావడం జరిగింది. పలు ఉద్యమాలు వచ్చాయి, అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక ప్రాంతమే పూర్తిగా వెనుకబాటు గురైనప్పుడు
ఒక ప్రాంత ప్రజలు పూర్తిగా వివక్షకు గురైనప్పుడు ఆ ప్రాంత ప్రజలు తమ అస్తిత్వం కోసం, తమ హక్కుల సాధన కోసం, తమ ప్రత్యేక రాజ్య స్థాపన కోసం ఉద్యమించడం జరిగింది. అలా తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం అనేటువంటిది, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రాంత ప్రజలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తూ ఇక్కడి కవులు, రచయితలు పలు రచనలు చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం అందులో పాల్గొనేటట్లుగా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉద్యమించేటట్లుగా, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ఎంతగానో దోహదపడ్డారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవులు, రచయితలు. 1969 తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా, ఇక్కడ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత కొన్నాళ్లకే తెలంగాణ ప్రాంత ప్రజలు వివక్ష గురి కావడం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇవన్నీ కొల్లగొట్టబడడం, వలస పాలకులు, ఆంధ్ర పాలకులు ఈ ప్రాంతం పట్ల వివక్షను చూపడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఒక విధమైనటువంటి చిన్న చూపును కలిగి ఉండడం, ఇక్కడి ప్రజలకు దక్కాల్సినటువంటి వనరులు దక్కకుండా చేయడం, ఇక్కడి వనరులన్నింటినీ కూడా కొల్లగొట్టడం అనేది జరిగింది సమైక్య పాలనలో. అందువల్లనే 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1969లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పలువురు కవులు, రచయితలు రచనలు చేయడం జరిగింది. అప్పటి ప్రజల్ని తెలంగాణ ఉద్యమములో పాల్గొనేటట్లుగా చేయడం జరిగింది. ప్రధానంగా 1969 తెలంగాణ ఉద్యమ సందర్భంగా రెండు కవితా సంపుటాలు వచ్చాయి. ఒకటి విప్లవ శంఖం, మరొకటి విప్లవ ఢంక. మరొకసారి వినండి. ఒకటి విప్లవ శంఖం, మరొకటి విప్లవ ఢంక. ఈ విప్లవ శంఖం కవితా సంపుటికి సంపాదకులుగా వ్యవహరించిన వారు ఎస్వి సత్యనారాయణ, అనుముల శ్రీహరి, జగదీశ్వర స్వామి ఆచార్య. అప్పుడు ఆచార్యులు కాదు, ఎస్వి సత్యనారాయణ, అనుముల శ్రీహరి, జగదీశ్వర స్వామి, వీరు ముగ్గురు విప్లవ శంఖం కవితా సంపుటికి సంపాదకులుగా ఉండి తమ రచనల్ని విప్లవ శంఖం పేరు మీదుగా వెలువరించారు. ఇందులో ఒక్కరైనటువంటి ఎస్వి సత్యనారాయణ ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మరొక కవితా సంపుటి విప్లవ ఢంక. ఈ విప్లవ ఢంక కవితా సంపుటిని వెలువరించిన వారు రుక్నుద్దీన్ యాదగిరి. విప్లవ ఢంక తెలంగాణ ఉద్యమ కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు? తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమంలో 1969 తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా రెండు కవితా సంపుటాలు వచ్చాయి. ఒకటి విప్లవ శంఖం, మరొకటి విప్లవ ఢంక. విప్లవ శంఖానికి సంపాదకులుగా అనుముల శ్రీహరి, ఎస్వి సత్యనారాయణ, జగదీశ్వర స్వామి. విప్లవ ఢంకాకు సంపాదకులుగా రుక్నుద్దీన్ యాదగిరి. వీరిద్దరూ ఈ విప్లవ ఢంక అనేటువంటి కవితా సంపుటిని వెలువరించడం జరిగింది. తర్వాత 1969 తెలంగాణ ఉద్యమం ఎగిసిపడి లేచి పడిన కెరటంలాగా అది చల్లబడిపోయింది.
ఆ తర్వాత అంటే వలస పాలకుల యొక్క కుట్ర ఫలితంగా అనేకమైన జిమ్మిక్కుల ఫలితంగా తెలంగాణ ఉద్యమంలో సుమారు 369 మంది విద్యార్థులు బలిదానం గావించబడ్డారు. తెలంగాణ ఉద్యమం నీరుగారిపోయింది. తెలంగాణ రాష్ట్రం సాకారం కాలేదు. అయినా అది నివురుగప్పిన నిప్పుల తెలంగాణ స్పృహతో పలువురు కవులు, పలువురు రచయితలు రచనలు చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా తెలంగాణ కవులు, రచయితలు తెలంగాణ అస్తిత్వ స్పృహతో అనేకమైన రచనలు చేసిన వారు నందిని సిద్ధారెడ్డి అధ్యక్షతన, నందిని సిద్ధారెడ్డి అధ్యక్షులుగా, వేణు సంకోజు ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రచయితల వేదిక అనేది ఏర్పడింది. ఈ తెలంగాణ రచయితల వేదిక పక్షాన తెలంగాణ కవుల్ని, రచయితల్ని సమీకరించి తెలంగాణ స్పృహను కలిగిస్తూ సమైక్య పాలనలో తెలంగాణకు ఎప్పుడు కూడా న్యాయం జరగదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సమైక్య పాలకుల మోచేతి నీళ్లకు ఆశపడి ఇక్కడి ప్రాంతం ప్రజలకు అన్యాయం చేస్తూ వస్తున్నారని భావించి మనం ఈ నాయకులకు సమాంతరంగా ప్రజల్లో ఉద్యమ స్పృహను కలిగించాలనే ఉద్దేశంతో అనేకమైన వేదికలు ఏర్పడ్డాయి. అలాంటి వేదికల్లో తెలంగాణ రచయితల వేదిక ఒకటి. ఈ తెలంగాణ రచయితల వేదికకు అధ్యక్షులుగా నందిని సిద్ధారెడ్డి, కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వేణు సంకోజు గారు ఉండి అనేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ రచయితలను, కవుల్ని సమీకరించి తెలంగాణ ప్రాంతం 4 చెరగుల ఈ ఉద్యమ చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా సురేంద్రరాజు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అనిశెట్టి రజిత, మల్లేపల్లి లక్ష్మయ్య, స్కై బాబాలు కన్వీనర్లుగా తెలంగాణ సాంస్కృతిక వేదిక అనేది కూడా ఏర్పడింది. సురేంద్రరాజు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అనిశెట్టి రజిత, మల్లేపల్లి లక్ష్మయ్య, స్కై బాబాలు కన్వీనర్లుగా తెలంగాణ సాంస్కృతిక వేదిక. ఒకవైపు తెలంగాణ రచయితల వేదిక, మరొకవైపు తెలంగాణ సాంస్కృతిక వేదిక, అదేవిధంగా సింగిడి, ఇలా పలు వేదికలు తెలంగాణ ఉద్యమ స్పృహ, తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింప చేస్తూ అనేకమైన రచనల్ని వెలింపజేయడం, పలు సమావేశాలని నిర్వహింపజేయడం జరిగింది. అదేవిధంగా నల్లవలస రచయితలైనటువంటి శివకుమార్, రఘునాథం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డిలు కలిసి నల్లవలస అనేటువంటి కవితా సంపుటిని కూడా వెలువరించడం జరిగింది. ఇక తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి వెలువడిన తొలి కవితా సంకలనం 2001లో తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించినటువంటి తొలి కవితా సంకలనం పొక్కిలి సుమారు 129 మంది కవులతో 129 మంది కవులు రచించినటువంటి కవితల్ని పొక్కిలి అనే పేరు మీదుగా ఒక కవితా సంకలనాన్ని జూలూరి గౌరీశంకర్ తన సంపాదకత్వంలో వెలువరించడం జరిగింది. జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించినటువంటి కవితా సంకలనం. సూరవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోలకొండ కవుల సంచికను వెలువరించారు. అది మొట్టమొదటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవితా సంపుటి, అది కవుల సంచిక. ఆ తర్వాత చెప్పుకోదగ్గ కవితా సంపుటి ఏదంటే పొక్కిలి. 129 మంది కవులు రచించినటువంటి కవితల్ని ఒక సంపుటిగా వెలువరిస్తూ పొక్కిలి అనే పేరుతో
జూలూరి గౌరీశంకర్ తన సంపాదకత్వంలో తీసుకొని రావడం జరిగింది. ఇది 2001లో పొక్కిలి అనేటువంటి కవితా సంకలనం రావడం జరిగింది. తర్వాత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సురేంద్రరాజు సంపాదకులుగా మత్తడి అనేటువంటి కవితా సంపుటిని ఆధునిక కవుల వివరాలతో వారు రాసినటువంటి కవితలను ఒక సంకలనంగా తీసుకొస్తూ మత్తడి అనేటువంటి కవితా సంకలనాన్ని తీసుకొని వచ్చిన వారు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అదేవిధంగా సురేంద్రరాజు అనేటువంటి కవులు. తెలంగాణ ఇతివృత్తంతో అనేకమైన రచనలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా తెలంగాణ ఇతివృత్తంతో జూలూరి గౌరీశంకర్ అనేకమైన దీర్ఘ కవితలు రాయడం జరిగింది. దీర్ఘ కవితలు రాయడంలో దిట్ట అని ప్రసిద్ధిగాంచిన వాడు జూలూరి గౌరీశంకర్. పొక్కిలి అనేటువంటి కవితా సంకలనాన్ని వెలువరించడమే కాకుండా అనేకమైన దీర్ఘ కవితలను రాసినవాడు జూలూరి గౌరీశంకర్. తెలంగాణ ఇతివృత్తంతో వెలువడిన రచనల్లో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసినటువంటి దాలి అనేటువంటి దీర్ఘ కవిత కావచ్చు, అల్లం నారాయణ రాసినటువంటి యాది మనాది అనేటువంటి రచన కావచ్చు, మునాస వెంకట్ రాసినటువంటి వర్జి యన అనేటువంటి కవితా సంపుడులు కావచ్చు, గ్యార యాదయ్య రాసినటువంటి ఎర్కోషి అనేటువంటి కవితా సంపుటి రచయిత గ్యార యాదయ్య, అదేవిధంగా కాసుల ప్రతాపరెడ్డి రాసినటువంటి గుక్క, తర్వాత స్కై బాబా సంపాదకత్వంలో వచ్చినటువంటి జాగో జగావో అనేటువంటి కవితా సంకలనం, స్కై బాబా సంపాదకత్వంలో వచ్చినటువంటి జాగో జగావో అనేటువంటి కవితా సంకలనం కావచ్చు. తర్వాత సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో వచ్చినటువంటి క్విట్ తెలంగాణ అనేటువంటి కవితా సంకలనం, ఇవన్నీ కూడా తెలంగాణ ఇతివృత్తంతో వెలువడినటువంటి రచనలే. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల కన్నీటిని త్రోడడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను, నిధులను, ఉద్యోగాలను కోల్పోకుండా దక్కించుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవడం కోసం వెలువడినటువంటి రచనలు ఇవన్నీ. అదేవిధంగా మంజీరా రచయితల సంఘం కూడా తెలంగాణ ఉద్యమ స్పృహతో పలు రచనలను, సంపుటాలను వెలువరించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ స్పృహను కలిగించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ లొల్లి అనేటువంటి పాటల సంపుటాలను వెలువరించడం జరిగింది. తర్వాత దళిత బహుజన తెలంగాణ అస్తిత్వ ఉద్యమ స్ఫూర్తితో రచనలు చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎటువంటి వారిలో దొడ్డి రామూర్తి రాసినటువంటి బొక్కెన లొల్లి కావచ్చు, నీలి సాహితి వెలువరించినటువంటి మేమే మొగి అనేటువంటి రచనలు కావచ్చు, ఎం వెంకట్ వర్జి యన లాంటి రచనలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ స్పృహ, దళిత బహుజన స్పృహతో వెలువడినటువంటి రచనలు. తర్వాత తెలంగాణ లొల్లి అనేటువంటి రచన చేసినటువంటి చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో ఎనలేని పోరాటం చేసినటువంటి, పీడీ యాక్ట్ కింద అరెస్ట్ గావించబడినటువంటి ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్. ఆయన నకరేకల్ ప్రాంతంలో తన నాయకత్వంలో చేసినటువంటి పోరాటం అమేయమైనటువంటిది, సాటి లేనటువంటిది. ఆయన ఒక కవిగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక డాక్టర్గా ఉంటూనే అనేకమైన అస్తిత్వ ఉద్యమాలతో సంబంధాన్ని కలిగి ఉండి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరచడంలో ఎంతగానో కృషి చేసినటువంటి వాడు, చేస్తున్నటువంటి కవి చెరుకు సుధాకర్. తెలంగాణ లొల్లి అనేటువంటి రచన చేసిన వారు చెరుకు సుధాకర్. అదేవిధంగా
మేరెడ్డి యాదగిరెడ్డి రాసినటువంటి మట్టి కథలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇక్కడ రైతుల యొక్క గోసల్ని, ఇక్కడ బోర్లు ఎండిపోయి ఎలాంటి బాధలు పడుతున్నారు ఇక్కడి రైతులు, ఈ తెలంగాణ అస్తిత్వ స్పృహతో రచనలు చేసినటువంటి వారు. అలాంటి రచయితల్లో, కథా రచయితల్లో మేరెడ్డి యాదగిరెడ్డి కూడా ఒకడు. అదేవిధంగా ఆర్తికవిగా ప్రసిద్ధిగాంచినటువంటి బైరెడ్డి కృష్ణారెడ్డి 3 కవితా సంపుటిని వెలువరించడం జరిగింది. ఆర్తికవిగా ప్రసిద్ధిగాంచినటువంటి బైరెడ్డి కృష్ణారెడ్డి తెలంగాణ అస్తిత్వ స్పృహతో రచనలు చేసినటువంటి వారు. 2007 నుంచి 2011 వరకు 5 తెలంగాణ కవితా సంపుటాలని వెలువరించినటువంటి సంపాదకుడు సుంకర రమేష్. నిజంగా చాలా గొప్ప విషయం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో వరుసగా సంవత్సరానికి ఒకటి చొప్పున 5 కవితా సంకలనాలను వెలువరించినటువంటి కవి సంపాదకుడు సుంకర రమేష్. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పలువురు కవులు వారు రాసినటువంటి కవితల్ని సేకరించి తన సంపాదకత్వంలో సంవత్సరానికి ఒకటి చొప్పున 2007 నుండి 2011 వరకు సుంకర రమేష్ తన సంపాదకత్వంలో తెలంగాణ కవిత సంకలనాలను తీసుకొని రావడం జరిగింది. సుంకర రమేష్ చేసినటువంటి కృషి కూడా ఎంతో ఎన్నదగినటువంటిది, అమోఘమైనటువంటిది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ గీతాల్ని ఆఖరి పోరు అనేటువంటి పేరుతో ఒక కవితా సంపుటిని, ఒక ఆడియో సీడీని వెలువరించినటువంటి కవి డాక్టర్ కృష్ణ కౌండిన్య. ఒకప్పుడు తెల్లవారి పరిపాలనను ధిక్కరిస్తూ మా కొద్దీ తెల్లదొరతనము అని గరిమెల సత్యనారాయణ రాస్తే, మా కొద్దీ నల్లదొరతనము అని కుసుమధర్మన రాస్తే, మా కొద్దీ ఆంధ్రా పెత్తనం అంటూ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సకల జనుల సమ్మె మహోధృతంగా కొనసాగుతున్న సందర్భంలో ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నటువంటి ఒక కవిగా, రచయితగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ అస్తిత్వ స్పృహతో డాక్టర్ కృష్ణ కౌండిన్య రాసినటువంటి ఉద్యమ గీతాల సంకలనమే ఆఖరి పోరు, మా కొద్దీ ఆంధ్రా పెత్తనం అంటూ, అదేవిధంగా రణం 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 సహాయ నిరాకరణం అనేటువంటి పాటలు, ఇలా అనేకమైన పాటలు రాసి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఒక అంబటి వెంకన్న, నల్లగొండ జిల్లా నుండి అంబటి వెంకన్న, ఇంకా చాలా పేరెనికగైనటువంటి కవుల విషయానికి వస్తే అందశ్రీ, గోరిటి వెంకన్న, గద్దర్, గూడ అంజయ్య, రసమై బాలకిషన్, కోదాటి సీను, ఇలా అనేక మంది కవులు, రచయితలు తమ అద్భుతమైనటువంటి కవిత్వాన్ని పాటలు రాసి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడం జరిగింది. ఇలా తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి సంబంధించినటువంటి పలువురు కవులు కవిత్వాన్ని రాయడం జరిగింది. రచయితలు రచనలు వెలువరించి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం కాదు, ఇక్కడ తెలంగాణ ఉద్యమ ఉన్ముఖుల్ని గావించడమే కాదు, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో కూడా సఫలీకృతులయ్యారని చెప్పుకోవచ్చు. గోరిటి వెంకన్న రాసినటువంటి రచనలు ముఖ్యమైనవి ఏకునాదం మోత, రేలపూత, అలసంద్ర వంక అనేటువంటి రచనలు ఎంతగానో ప్రసిద్ధిగాంచాయి. వీరు రాసినటువంటి పాటల్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి పాట వాగు ఎండిపోయారు అనేటువంటి పాట కావచ్చు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల అనేటువంటి పాట నిజంగా పల్లె జీవనం ఏ విధంగా విధ్వంసమైపోతుంది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పల్లె తన ఉనికిని కోల్పోయినటువంటి ఆ సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టుగా
హృదయ విదారకంగా చిత్రీకరించినటువంటి పాట పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట గోరటి వెంకన్న రాసినటువంటి పాట. అదేవిధంగా అంబటి వెంకన్న రాసినటువంటి రచనలో జల్లెడ పూలు, కుదురు, ఒడిసెలు అనేటువంటి కవితా సంపుటాలను కూడా వీరు వెలువరించారు. అదేవిధంగా పరవస్థ లోకేశ్వర్ సలాం హైదరాబాద్ అనేటువంటి నవలను కూడా రాయడం జరిగింది. తెలంగాణ ప్రాంతం గర్వించదగ్గ తెలంగాణ అస్తిత్వ స్పృహతో అద్భుతమైనటువంటి నవలలు రాసినటువంటి వారిలో అంపశయ్య నవీన్ కూడా ఉన్నారు. వీరు రాసినటువంటి రచనల్లో ముఖ్యంగా కాలరేఖలు అనేటువంటి నవల చాలా ప్రసిద్ధిగాంచిన నవల. అంపశయ్య పేరు రాసిన నవల. అంపశయ్య అనే నవల పేరుతోనే అంపశయ్య నవీన్గా ప్రసిద్ధిగాంచారు. అయితే నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య. దొంగరి మల్లయ్య ఈయన అసలు పేరు. వరవర్రావు సూచన మేరకు తన పేరును నవీన్గా మార్చుకుంటాడు. ఈయన రాసినటువంటి కాలరేఖలు నవలకు 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. అదేవిధంగా తెలంగాణ ధూమ్ధామ్ను స్థాపించి తెలంగాణ ప్రాంతం నలుచెరగుల తన మాట ద్వారా ప్రజల్ని చైతన్యపరిచినటువంటి గాయకుడు, కళాకారుడు రసమై బాలకిషన్. తెలంగాణ ఉద్యమంలో రసమై బాలకిషన్ పాత్ర మరవలేనిది. తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులుగా ఈయన చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది. యమలోకంలో జై తెలంగాణ అనేటువంటి ఒక సినిమాను కూడా రూపొందించి భూలోకంలోనే కాదు యమలోకంలో కూడా అక్కడి యమభటుల చేత జై తెలంగాణ నినాదం వినిపించినటువంటి వాడు రసమై బాలకిషన్. ఇకపోతే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊతం ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింప చేసినటువంటి అనేకమైన పాటలు ఉన్నాయి. అలాంటి పాటల్లో కొన్ని మేలిమి అయినటువంటి పాటలను ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణ ఉద్యమ గీతాల్లో మొట్టమొదట ప్రజాకవి అందశ్రీ రాసినటువంటి అంద ఎల్లయ్య, ఈయన అసలు పేరు అందశ్రీ అనే కాలం పేరుతో ఈయన రాసినటువంటి పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క అస్త్రం లాంటిది, ఒక్కొక్క తూట లాంటిది. తెలంగాణ ఉద్యమానికి ఎంతగానో ఊతం అందించినటువంటి పాటలు అందశ్రీ రాసినటువంటి పాటలు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాట అసలు తెలంగాణ ఉద్యమంలో ఏ వేదిక పైన కూడా ఆ పాట వినిపించింది. తెలంగాణ రాష్ట్ర గీతంగా అంతగా ప్రసిద్ధిగాంచినటువంటి గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాట మొత్తం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మారుమ్రోగినటువంటి పాట. ఈ జయ జయ హే తెలంగాణ జననీ అని జయకేతనం అనే పాట రచయిత ఎవరు అన్నప్పుడు అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అందశ్రీ రాసినటువంటి మరొక గీతం ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ అనేటువంటి గీతం. ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ అనేటువంటి పాఠం. అదేవిధంగా చూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేనిదాన. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా చుక్క నీరు కూడా లేదు. పక్కనే నదులు ఉన్నాయి, తలాపునే నదులు ఉన్నాయి, కానీ చుక్క నీరు కూడా లేదని ఆవేదన చెందుతూ రాసినటువంటి పాట చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదానా అని అందశ్రీ రాసినటువంటి పాట. అదేవిధంగా గద్దర్ రాసినటువంటి పాట అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అనేటువంటి పాట భువనగిరి సభలో పూర్తిగా ఈ పాటను రాసి వినిపించిన వాడు గద్దర్. ప్రజాయుద్ధ నౌకగా ప్రసిద్ధిగాంచినటువంటి గద్దర్ అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అనేటువంటి పాట. అదేవిధంగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి పాట. ఇవి రెండు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో
ప్రసిద్ధిగాంచినవి. 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ఉద్యమం చల్లారకుండా తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి గుండెలో రగిలించి తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేంత వరకు మడమ తిప్పనటువంటి ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక కవిగా కూడా ఆయన రాసినటువంటి పాట గారడి చేస్తుండ్రు, గజిబిజి చేస్తుండ్రు సమైక్య పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారు, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారు అని చెబుతూ గారడి చేస్తుండ్రు, గజిబిజి చేస్తుండ్రు అనేటువంటి పాటను రాసి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊతం అందించినటువంటి పాట ఇది. కేసీఆర్ రాసినటువంటి పాట గారడి చేస్తుర్రు అను పాట రచయిత కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. గోరటి వెంకన్న రాసినటువంటి పాటల్లో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, అదేవిధంగా వాగు ఎండి పాయరో అనేటువంటి పాట, తర్వాత జైబోలో అమరవీరులకు అనేటువంటి పాట, గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వారి ఉన్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నవో గల్లీ చిన్నది అని ఒక నిరుపేదల పట్టణంలో ఒక నిరుపేదల ఆ జీవన స్థితిగతుల్ని ప్రతిబింబించినటువంటి పాట గల్లీ చిన్నది అనేటువంటి పాట. అదేవిధంగా ఇద్దరము విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భారత్ పాకిస్తాన్ మధ్య కంచె ఏర్పడింది కానీ తెలంగాణకు ఆంధ్రకు మధ్య ఎలాంటి కంచె ఏర్పడదు, భూమి బద్దలు కాదు, మధ్యన కంచె ఏర్పడదు, ఒక గోడ అనేది కూడా ఏది ఉండదు, ఏమైనా ఒక ప్రజలుగా మనం ఒక ప్రాంతాలుగా విడిపోతున్నాం తప్ప తెలుగు వాళ్ళంగా మనం కలిసే ఉంటున్నాము అనేటువంటి భావన తెలియజేస్తూ గోరటి వెంకన్న రాసినటువంటి పాట ఇద్దరము విడిపోతే భూమి బద్దలవుతుందా, ఏమీ కాదు అని తెలియజేస్తూ, అదేవిధంగా గూడ అంజయ్య రాసినటువంటి ఊరు మనదిర ఈ వాడ మనదిర అని, అదేవిధంగా రాజిగా ఒరి రాజిగా యములాడ రాజిగా అని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ వారు రాసినటువంటి పాట. అదేవిధంగా అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణకు పాలోనివా నువ్వేమన్నా, నువ్వేమీ కాదే, నువ్వెందుకు మా బతుకులు చిత్రం చేస్తావు, ఎందుకు మాకు దక్కాల్సిన దాన్ని దక్కకుండా చేస్తావని అయ్యోనివా నువ్వు అవ్వోనివా అను పాటను రాసిన కవి గూడ అంజయ్య. అదేవిధంగా నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ అనేటువంటి పాట కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపకరించినటువంటి పాట. ఈ నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ అనేటువంటి పాటను రాసినటువంటి కవి నందిని సిద్ధారెడ్డి. ఈ పాటకు 2001లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నంది అవార్డు, సినీ రంగంలో ఇచ్చేటువంటి ఒక నంది అవార్డు దక్కినటువంటి పాట నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ అనేటువంటి పాట రచయిత ఎవరు అంటే నందిని సిద్ధారెడ్డి అని చెప్పుకోక తప్పదు. అదేవిధంగా అభినయ్ శ్రీనివాస్ రాసినటువంటి ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అనే పాట కూడా ఒక ఉర్రూ తొలగించినటువంటి పాట. అదేవిధంగా కోదారి శ్రీని రాసినటువంటి అసైదుల్లా హారతి కాళ్ళగజ్జల గమ్మతి అనే పాట, అసైదుల్లా హారతి కాళ్ళగజ్జల గమ్మతి అనే పాట రచయిత ఎవరు అన్నప్పుడు కోదారి శ్రీను. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో బతుకు తెరువు లేక బొంబాయి ప్రాంతానికి వలసపోతున్నటువంటి ప్రజల దీనావస్థను కళ్ళకు కట్టే విధంగా అమ్మపై లంగుండు అమ్మపై లంగుండు అమ్మ మాయమ్మ బొంబాయికి వెళ్తున్న తల్లి మాయమ్మ అనేటువంటి పాటను కోదారి శ్రీను రాస్తే దాన్ని చాలా చక్కగా గానం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊతమందించినటువంటి పాట గానం చేసిన వారు పైలం సంతోష్. ఈ పాటతోనే పైలం సంతోషిగా ప్రసిద్ధిగాంచారు కవి గాయకుడు పైలం సంతోష్. తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా అనేక మంది కవులు రచయితలు కవితల్ని రాసి రచనలను వెలువరించి
తెలంగాణ ఉద్యమ ఉన్ముఖుల్ని గావించడం జరిగింది ప్రజల్ని. తెలంగాణ రాష్ట్రం సాకారం గావించడానికి సఫలీకృతులయ్యారు. ఇలా ప్రజాకవి గద్దర్ నుండి మొదలుకొని గోరెడ్డి వెంకన్న కావచ్చు, గూడ అంజయ్య కావచ్చు, కోదారి శ్రేణు కావచ్చు, అభినయ్ శ్రీనివాస్ కావచ్చు, అంబటి వెంకన్న కావచ్చు, డాక్టర్ కృష్ణ కౌండిన్య కావచ్చు, ఇలా అనేక మంది కవులు తమ పాటల్ని పలు వేదికల మీద ఆడి పాడి ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం సాకారం గావించడానికి తోడ్పడ్డారు. మా కొద్దీ ఆంధ్ర పెత్తనం అంటూ డాక్టర్ కృష్ణ కౌండిన్య రచించినటువంటి పాట తెలంగాణ సమాజం పూర్తిగా సమైక్య పాలనలో ఏ విధంగా అన్యాయానికి గురైంది కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ సుమారు 23 చరణాలతో కూడినటువంటి మా కొద్దీ ఆంధ్ర పెత్తనం అనేటి పాట. మా కొద్దీ ఆంధ్ర పెత్తనము దేవ మా కొద్దీ ఆంధ్ర పెత్తనము, అయ్యో మా బతుకులను ముంచి మమ్ము నిలువున ముంచే, మా కొద్దీ ఆంధ్ర పెత్తనము దేవ మా కొద్దీ ఆంధ్ర పెత్తనము అని ఇలా కొనసాగేటువంటి పాట. అదేవిధంగా కోదారి శ్రీను రాసినటువంటి పాటల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాటలు, తెలంగాణ ప్రజల్ని ఉర్రూతలూయించినటువంటి పాటల్లో ముఖ్యమైనటువంటిది అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అనేటువంటి పాట. నిజంగా ఆ పాట పాడుతూ ఉంటే ఆ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎగిరి కేరింతలు కొడుతూ గంతులేస్తూ పాడే విధంగా ఉన్నటువంటి ఉద్యమ ఉన్ముఖుల్ని గావించే విధంగా ఉన్నటువంటి పాట కోదారి శ్రీను రాసినటువంటి అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అనే పాట. అదేవిధంగా బొంబాయికి వెళ్తూ పాడేటువంటి పాట అమ్మ పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయికి వెళ్తున్న తల్లి మాయమ్మ అని కోదారి శ్రీను రాయగా పైలం సంతోష్ పాడినటువంటి పాట. ఇలా అనేక మంది కవులు రచయితలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమ స్పృహతో రచనలు చేసి తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడం జరిగింది. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి ఉన్న తేడా ఏంటంటే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో సాంస్కృతిక చైతన్యం లేదు, ఒక రాజకీయ చైతన్యం తప్ప అక్కడ సామాజిక చైతన్యం కానీ సాంస్కృతిక చైతన్యం అనేది లేదు. మలిదశ ఉద్యమంలో సాంస్కృతిక చైతన్యం అనేది వచ్చింది. కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా కవిత్వాన్ని రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గూర్చి తెలంగాణ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే విధంగా రచనలు చేశారు. తక్షణం తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత ఉన్నది, తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఆలోచింపజేసే విధంగా రచనలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉద్యమాన్ని నడిపించేటువంటి నాయకుడు ఉద్యమానికి ఒకవేళ వెన్నుపోటు పొడవాలనుకున్నా కూడా తెలంగాణ ప్రజలు ఊరుకునే స్థితిలో లేరు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నాయకుడు ఒకవేళ ఉద్యమానికి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచించినా కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేటట్లుగా లేరు. కాబట్టి ఇక్కడ ప్రతి పల్లెలో గ్రామాన ఇక్కడ తెలంగాణ ఉద్యమ నాయకులు వచ్చారు. ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో కవులు, కళాకారులు వచ్చారు, గాయకులు వచ్చారు, రచయితలు వచ్చారు. ఆ విధంగా రావడం వల్లనే తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది సఫలీకృతమైంది. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం జరిగింది. ఇలా తెలంగాణ సాహిత్యంలో అనేకమైన అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి భావ కవిత్వం అనేది తెలంగాణ ప్రాంతంలో లేదు. మిగిలిన అన్ని ఉద్యమాలు ఇక్కడ వచ్చాయి. అవి అభ్యుదయ కవితా ఉద్యమం కావచ్చు, దిగంబర కవితా ఉద్యమం కావచ్చు, అదేవిధంగా విప్లవ కవితా ఉద్యమం కావచ్చు, దళితవాద కవిత్వం కావచ్చు, స్త్రీవాద కవిత్వం కావచ్చు, ముస్లింవాద మైనార్టీ కవిత్వం కావచ్చు, ముస్లిం మైనార్టీ కవిత్వం కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతీయ
అస్తిత్వ ఉద్యమం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సాహిత్యంలో వచ్చినటువంటివే. ఈ ఉద్యమాలన్నీ కూడా ఆయా కాలాలలో ఆయా ప్రజలను చైతన్యపరచడం కోసం, ఆయా ప్రజల ఉనికిని కాపాడుకోవడం కోసం వచ్చినటువంటి ఉద్యమాలే. ప్రతి ఉద్యమం కూడా అంతో ఇంతో సఫలం కావడానికి, ఆ ప్రజల్ని చైతన్యపరచడానికి, ప్రజల్ని ఆలోచింప చేయడానికి దోహదపడ్డాయని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క అస్తిత్వ ఉద్యమాన్ని గురించి, ముఖ్యంగా అభ్యుదయ కవిత్వ రచనకు శ్రీకారం చుట్టినటువంటి కవి ఎవరు అన్నప్పుడు మనం శ్రీశ్రీ అని చెప్పాలి. అయితే తెలంగాణ ప్రాంతంలో అభ్యుదయ పందాలో రచనలు చేసిన వారు ఒక కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆచార్య ఎన్ గోపి, అదేవిధంగా జూకంటి జగన్నాథం, నాలేశ్వరం శంకరం, అన్నవరం దేవేందర్, వేణు సంకోజు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఒక మానవతావాదంతో, ఒక అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. జ్ఞానపీఠ అవార్డు పొందిన ఏకైక కవి ఎవరు అంటే, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏకైక కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి అని గుర్తుంచుకోవాలి. ఆయన రాసినటువంటి విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఎప్పుడు లభించిందంటే 1988లో లభించింది. ఆ తర్వాత వచ్చినటువంటి దిగంబర కవుల్లో ముగ్గురు కవులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఆ ముగ్గురు ఎవరు? నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చరబణరాజు. ఈ ముగ్గురు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి దిగంబర కవులు. ఆ తర్వాత వీరే విరసం ఏర్పడిన తర్వాత విరసంలో కూడా సభ్యులుగా చేరి నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చరబణరాజు అద్భుతమైనటువంటి విప్లవ కవిత్వాన్ని, రచనలని చేయడం జరిగింది. ఆ తర్వాత స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, ముస్లిం మైనార్టీవాద కవిత్వం, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదంతో వచ్చినటువంటి కవులు, రచయితలు అద్భుతమైన కవిత్వాన్ని, రచనల్ని వెలయించి తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం జరిగింది. ఇలా తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేసేటువంటి క్రమంలో శాతవాహనానంతర యుగం నుండి ఆధునిక యుగం వరకు ఉన్నటువంటి కవుల్ని, రచయితల్ని, ఆయా కవులు, రచయితలు రచించినటువంటి రచనలను గూర్చి సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి మీరు తెలంగాణ సాహిత్యంలో ప్రథమ స్థానాన్ని పొందినటువంటి కవుల గురించి కావచ్చు, రచయితల గురించి కావచ్చు, ఆయా ప్రక్రియల గురించి కావచ్చు ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదట తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి, మొత్తం తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి తొలి లిఖిత కవి ఎవరు అన్నప్పుడు గుణాఢ్యుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి తొలి లిఖిత కవి గుణాఢ్యుడు. ఈయన రచించినటువంటి కథాకావ్యం బృహత్ కథ. ఇది ఏ భాషలో రాయబడింది? పైశాచీ భాషలో రాయబడింది. తొలి లిఖిత కవిగా గుణాఢ్యుడిని మనం గుర్తించాలి. ఆ తర్వాత తెలంగాణలో వేయబడినటువంటి తొలి సంస్కృత శాసనం ఏది అన్నప్పుడు ఇంద్రపాల నగర తామ్ర శాసనం. తెలంగాణ ప్రాంతంలో సంస్కృతంలో వేయబడిన తొలి శాసనం ఏది అన్నప్పుడు ఇంద్రపాల నగర తామ్ర శాసనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలుగు పదాలు ఎక్కడ కనిపిస్తున్నాయి, అవి ఏ కాలానికి చెందినవి అనే విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది కాలానికి చెందినటువంటి కోటిలింగాల ప్రాంతములో
వెలువడిన నాణాలపైన నారణ, గోబద, సమవాప అనేటువంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దికి చెందిన, అంటే క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల కాలం నాటికే తెలుగు భాష ఉన్నది అని ఈ శాసనం ద్వారా మనకు తెలుసు. అదేవిధంగా తెలుగులో మొట్టమొదటి గద్య శాసనం ఏది అన్నప్పుడు ధనంజయుని కలమల శాసనం అని గుర్తుంచుకున్నాం. తెలంగాణ ప్రాంతంలో వేయబడిన తొలి గద్య శాసనం ఏది అన్నప్పుడు కొరివి శాసనం, క్రీస్తు శకం 930 ప్రాంతం నాటి కొరివి శాసనం. ముదిగొండ చాళుక్య రాజైన నిరవధ్యుడు వేయించిన కొరివి శాసనాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో తొలి గద్య శాసనం కొరివి శాసనం. తెలంగాణ ప్రాంతంలో వేయబడిన తొలి పద్య శాసనం ఏది అంటే కుర్క్యాల శాసనం. ఈ కుర్క్యాల శాసనాన్ని ఎవరు వేశారంటే పంపకవి సోదరుడైనటువంటి జినవల్లభుడు ఈ శాసనాన్ని వేయడం జరిగింది. కన్నడంలో ఆదికవి అయిన పంపకవి ఆయన ఆది పురాణము, విక్రమార్జున విజయం అనే రచనలను కన్నడములో రాశాడు అని తెలుసుకున్నాం. తెలుగులో జినేంద్ర పురాణం అనే కావ్యాన్ని రాశాడు, కానీ అది లభించడం లేదు. అందుకే పంపకవి తెలుగులో ఆదికవి కాలేకపోయాడు. అదేవిధంగా తెలుగులో తొలి లక్షణ గ్రంథకర్త మల్లియ రేచన, ఇది గుర్తుంచుకోవాలి. తెలుగులో తొలి లక్షణ గ్రంథకర్త మల్లియ రేచన. ఈయన కవిజనాశ్రయం అనేటువంటి లక్షణ గ్రంథాన్ని రాయడం జరిగింది. తొలి లక్షణ గ్రంథం ఏదంటే కవిజనాశ్రయం. దీన్ని రచించినటువంటి కవి మల్లియ రేచన. తొలి లక్షణ గ్రంథకర్తగా మాత్రమే గుర్తింపు పొందాడు మల్లియ రేచన. ఎందుకంటే అది లక్షణ గ్రంథం కాబట్టి, కావ్యము కాదు కాబట్టి. ఆ తర్వాత వేములవాడ భీమకవి ఆదికవి అని అనుకున్నాము, కానీ ఆయనకు సంబంధించి ఆయన రచించినటువంటి రచనలు ఏవి కూడా లభించడం లేదు. ఇప్పుడు కొన్ని చాటు పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. అందుకే పాలుకురికి సోమనాథుడు తెలుగులో స్వతంత్ర కవి, మొట్టమొదటి స్వతంత్ర కవి, ఆది కవిగా ప్రసిద్ధిగాంచిన వాడు పాలుకురికి సోమనాథుడు. నన్నయ్య అనువాద కవి మాత్రమే, ఆయన ఆది కవి కాదు. స్వతంత్ర రచనలు చేయలేదు. ఆయన స్వతంత్ర రచనలు చేయలేదు. సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడానికి పూనుకున్నాడే తప్ప ఆయన స్వతంత్ర రచన చేయలేదు. కాబట్టి తెలుగులో ఆది కవి అని గుర్తింపు పొందినవాడు పాలుకురికి సోమనాథుడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి. తెలుగు అను పదమును మొట్టమొదట ప్రయోగించిన కవి ఎవరు? పాలుకురికి సోమనాథుడు. తెలుగు అనే పదాన్ని మొట్టమొదట ప్రయోగించిన వాడు పాలుకురికి సోమనాథుడు. అంతకుముందు తెలుగు అనే పదాన్ని నన్నయ్య కానీ నన్నచోరుడు కానీ ఎవరు కూడా తెలుగు అనే పదాన్ని ప్రయోగించలేదు. ఆంధ్రము, తెనుగు అనే పదాలను ప్రయోగించారే తప్ప తెలుగు అను పదమును ప్రయోగించలేదు. అదేవిధంగా తెలుగులో మొట్టమొదట ద్విపద కావ్య శతకం, ఉదాహరణ కావ్యములను రచించినటువంటి వాడు పాలుకురికి సోమనాథుడు. తెలుగులో తొలి ద్విపద కావ్యము ఏది? బసవపురాణం. తెలుగులో తొలి సాంఘిక పురాణము ఏది అన్న బసవపురాణం. తొలి విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోదగిన గ్రంథము ఏది? పండితారాధ్య చరిత్ర. సంపూర్ణ శతక లక్షణములు కలిగిన తొలి శతకం ఏది? వృషాధిప శతకం. తొలి ఉదాహరణ బసవోదాహరణ. ఇలా పలు సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు పాలుకురికి సోమనాథుడు. తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదేక చూడు అన్న కవి పాలుకురికి సోమనాథుడు. అదేవిధంగా తెలుగులో
తొలి రామాయణము ఏది? రంగనాథ రామాయణం. తెలుగులో తొలి రామాయణ కర్త ఎవరు? గోనబుద్ధారెడ్డి. తెలుగులో తొలి జంట కవులు ఎవరు? గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచభూపతి విఠలనాథుడు. తెలుగులో తొలి కవయిత్రి ఎవరు? కుప్పాంబిక. గోనబుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక. తెలుగులో తొలి వచనములను రచించినవాడు కృష్ణమాచార్యులు మహబూనర్ ప్రాంతానికి చెందినవాడు. తెలుగులో తొలి చంపు రామాయణాన్ని రచించిన కవులు భాస్కర రామాయణ కవులు హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు. తెలుగులో తొలి చంపు రామాయణము ఏది? భాస్కర రామాయణం. చంపు రామాయణం అనగా పద్యము గద్యముతో కూడుకున్నటువంటిది. ఒక పద్యము మాత్రమే కాకుండా గద్యముతో కూడుకున్నటువంటిది చంపు రామాయణం. తెలుగులో తొలి నిరోష్ట్య కావ్యాన్ని రచించిన వాడు మరింగంటి సింగరాచార్యులు. నిరోష్ట్య రామాయణమును రాశాడు. దీనికి దశరథ రాజనందన చరిత్ర అని పేరు. ఓష్ట్యములు అనగా పెదవుల సహాయముతో పలకబడే అక్షరములు. అవి ప ప బ బ మ. ఈ అక్షరములను ప్రయోగించకుండానే రామాయణాన్ని రచించినటువంటి వాడు మరింగంటి సింగరాచార్యులు. ఈయన రచించిన నిరోష్ట్య రామాయణమునకు గల పేరు దశరథ రాజనందన చరిత్ర. తెలుగులో తొలి యక్షగానం ఏది? రాచకొండను పరిపాలించిన 1వ పద్మనాయక భూపాలుడు రచించిన సారంగధర చరిత్రం. ఇప్పటి వరకు కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయమే తెలుగులో తొలి యక్షగానం అని చెప్పుకున్నాం. కానీ ఇటీవల సాహిత్య చరిత్రకారులు త్రవ్వి తీసినటువంటి వెలికితీసిన పరిశోధనల ద్వారా వారు వెలిబుచ్చిన అభిప్రాయం ఏంటంటే 1వ పద్మనాయక భూపాలుడు రచించిన సారంగధర చరిత్ర యక్షగానమే తొలి యక్షగానం. అయితే కొంతమంది చరిత్రకారులు దీన్ని సమర్థించడం లేదు. నేను ఇంతకుముందు చెప్పాను, ఒకవేళ సారంగధర చరిత్ర అనే ప్రస్తావన లేకుండా సుగ్రీవ విజయం అనేది ఆప్షన్లో ఉంటే సుగ్రీవ విజయాన్నే తొలి యక్షగానంగా గుర్తించాలి. రెండు ఇచ్చినప్పుడు సారంగధర చరిత్రనే ఆప్షన్గా సమాధానంగా గుర్తించాలి. అదేవిధంగా తెలుగులో తొలి చారిత్రక వచన కావ్యాన్ని రచించినటువంటి రచయిత ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రం అనేటువంటి చారిత్రక వచన కావ్యాన్ని రచించాడు. తెలుగులో తొలి చారిత్రక పద్య కావ్యాన్ని రచించిన కవి కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా తెలుగులో తొలి నవల ఏది అన్నప్పుడు నరహరి గోపాలకృష్ణ శెట్టి రచించినటువంటి రంగరాయ చరిత్ర కాదు, తడకమల్ల కృష్ణారావు రచించినటువంటి కంబుకందర చరిత్ర. 1866లో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తడకమల్ల కృష్ణారావు కంబుకందర చరిత్ర అనేటువంటి నవలను రాయడం జరిగింది. తెలుగులో తొలి నవల ఏది అన్నప్పుడు కంబుకందర చరిత్ర. తొలి నవల రచయిత ఎవరన్నప్పుడు తడకమల్ల కృష్ణారావు. తొలి కథా రచయిత్రి ఎవరు అన్నప్పుడు బండారు అచ్చమాంబ. ఈమె రచించినటువంటి ధనత్రయోదశి అనే కథ హిందూ సుందరి పత్రికలో 1902లో వెలువడింది. ఈ కథయే తెలుగులో తొలి కథ. తెలంగాణ ప్రాంతానికి చెందిన బండారు అచ్చమాంబ రచించిన ధనత్రయోదశి తెలుగులో తొలి కథ. గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు. అదేవిధంగా తెలుగులో తొలి కథా రచయిత బండారు అచ్చమాంబ రచించినటువంటి ధనత్రయోదశి. అయితే
తెలుగులో తొలి దళిత కవిగా ప్రసిద్ధిగాంచిన వాడు దున్న ఇద్దాసు, చింతపల్లి దున్న ఇద్దాసు అని చెప్పుకోవచ్చు. తొలి దళిత కథారచయిత ఎవరన్నప్పుడు భాగ్యరెడ్డి వర్మ అని చెప్పుకోవాలి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవి, జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏకైక కవి ఎవరన్నప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన రచించిన విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో సినీ గేయ రచయితగా బహుమతి అందుకున్నటువంటి కవి ఎవరన్నప్పుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ఎవరన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ అని చెప్పుకోవాలి. ఒక సినీ గేయ రచయితగా జాతీయ స్థాయి బహుమతి పొందినటువంటి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఠాగూరు సినిమాలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆవుతిచ్చాను అనే పల్లవితో మొదలయ్యేటువంటి పాటకు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది సుద్దాల అశోక్ తేజకు. వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. అంతకుముందు జాతీయ స్థాయిలో బహుమతి పొందినటువంటి ఇద్దరు సినీ గేయ రచయితలు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. శ్రీశ్రీ కావచ్చు, వేటూరి సుందరరామూర్తి కావచ్చు. శ్రీశ్రీకేమో అల్లూరి సీతారామరాజులో తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా అనే పాటకు జాతీయ బహుమతి లభిస్తే, వేటూరి సుందరరామూర్తికి మాతృదేవోభవ సినిమాలో రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే అనే పాటకు జాతీయ స్థాయి బహుమతి లభించింది. గ్రంథాలు జాతీయ స్థాయిలో బహుమతుల్ని పొందినటువంటి కవులు, రచయితలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేత పురస్కారాలు పొందినటువంటి వారు. కాళోజీ పురస్కారాన్ని మొట్టమొదట పొందినటువంటి కవి ఎవరన్నప్పుడు అమ్మంగి వేణుగోపాల్, సెప్టెంబర్ 9, 2015. రెండవసారి కాళోజీ పురస్కారాన్ని పొందినటువంటి కవి ఎవరంటే గోరటి వెంకన్న, సెప్టెంబర్ 9, 2016 కాళోజీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. ఇలా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రతి అంశాన్ని, ఏది ప్రథమం, ఏది ప్రత్యేకత కలిగినటువంటిది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా చదవాలి. ఇది తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి సమాచారం.